అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పనసాకులతోటి విస్తరి ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. పాత రోజుల్లో 80s 90s కిడ్స్కి అందరికీ తెలిసే ఉండుంటుంది. ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు అందరూ ఇలా విస్తర్లు కుట్టుకొని వాటిలోనే భోజనం చేసేవాళ్ళు. మా నానమ్మ గారు కూడా బాదం ఆకులతో విస్తరి కుట్టుకొని దాంట్లోనే భోజనం చేసేవారు ప్రతిరోజు. ఇవి మాత్రం పనసాకులతో చేసిన విస్తరి ఇది. యాక్చువల్గా ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అంటూ వచ్చాయి, కానీ ఒకప్పుడైతే ఇలాగే కుట్టుకొని ప్రసాదాలకు కానీ వేటికైన భోజనాలకు కానీ అన్నిటికీ ఇలాగనే విస్తర్లు వాడేవాళ్ళు అందరూ కూడా. ఇలా పనసాకులతో కానీ బాదం ఆకులతో కానీ ఇలా విస్తర్లు కుట్టుకొని వాటిల్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇవి ఎకో ఫ్రెండ్లీ. మన పాతకాలపు అలవాట్లని ఒకసారి మళ్ళీ గుర్తు చేయడానికి నేను చేస్తున్న చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఇలా కుట్టడం అనేది. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదములు.